అనంతపురం, ఆగస్టు 23, జిల్లాలో వివిధ ఉద్యోగాల కోసం ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూలు, ఇతర ముఖ్యమైన నోటీసులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థుల్లో ఉత్కంఠ, కటాఫ్ టెన్షన్. డిఎస్సి-25 మెరిట్ జాబితా విడుదల కావడంతో అభ్యర్థుల్లో కటాఫ్ టెన్షన్ మొదలైంది. టీచర్ పోస్టులకు మెరిట్ జాబితా విడుదల చేసినా, సెలెక్షన్ జాబితాపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 25న అనంతపురం రూరల్ మండలంలోని ఆలమూరు రోడ్డులో ఉన్న బాలాజీ పీజీ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని డీఈఓ ప్రసాద్ బాబు హెచ్చరించారు. అభ్యర్థులు తమ ఇంటిమేషన్ లెటర్ను వ్యక్తిగత లాగిన్ ద్వారా https://apdsc.apcfss.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, ఒరిజినల్ సర్టిఫికెట్లు, 3 సెట్ల అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,347 పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పోటీ అధికంగా ఉందని గమనించాలి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సర్టిఫికెట్ల పరిశీలన. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25, సోమవారం ఉదయం 8 గంటలకు అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఎస్పీ జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం, సివిల్ విభాగంలో 278 మంది, ఏపీఎస్పీ విభాగంలో 210 మంది అభ్యర్థులు వెరిఫికేషన్కు హాజరు కావాలి. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు జత చేసిన అన్ని ఒరిజినల్ ధృవపత్రాలు, గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 4 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను వెంట తీసుకురావాలని సూచించారు. అకాడమిక్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీ. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఎంబీఏ విభాగంలో ఖాళీగా ఉన్న అకాడమిక్ కన్సల్టెంట్ల భర్తీకి ఈ నెల 28న వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఎంబీఏ, పీహెచ్డీ పూర్తి చేసినవారు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు, 2 పరిశోధన పత్రాలను తీసుకురావాలని సూచించారు. ఇతర ముఖ్యమైన నోటీసులు. ఎస్సీ యువతకు హెవీ మోటారు వాహనాల డ్రైవింగ్లో ఉచిత శిక్షణ ఇస్తామని ఎస్సీ కార్పొరేషన్ సంచాలకులు మహీధర్ తెలిపారు. అర్హులు ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 31 ఆఖరు గడువని ప్రిన్సిపాల్ కేశవరావు తెలిపారు. కొత్తచెరువు మండలంలో ఎస్సీలకు కేటాయించిన వ్యాపార గదులకు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాయదుర్గంలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని, ఈ నెల 26 వరకు రిజిస్ట్రేషన్, 28 వరకు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఉంటుందని ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఎంబీబీఎస్ యజమాన్య కోటా ప్రవేశాలకు వెబ్ ఆప్షన్స్ నమోదుకు ఈ నెల 29 మధ్యాహ్నం 2 గంటల వరకు గడువు విధించారు.